అండు కొర్రల కారం ఇడ్లీ. సాధారణంగా ఇడ్లీ ప్రాసెస్ అందరికీ తెలుసు, ఎలా చేస్తారో అది విషయం కాదు. అండు కొర్రలతో కారం ఇడ్లీ ఎలా ఉండబోతోంది అనేది ముఖ్యమైన మాట అన్నమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండు కొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండు కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అండు కొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి అండు కొర్రలు. అండు కొర్రలు మనకి ఎట్లా ఉంటాయంటే కొంచెం మనకు రంగు కొంచెం లైట్ గ్రీనిష్ లాగా ఉంటాయన్నమాట. ఇలా అండు కొర్రలు తీసుకున్నాము. తర్వాత మెంతులు నానబెట్టుకున్నాము. మనకి మినపప్పు కూడా లైట్గా మనకు నానబెట్టుకున్నది. ఓకే, సో ప్రాసెస్ ఏంటనేది చెప్తానండి. అయితే మనకి అండు కొర్రల గురించి మాట్లాడుకుందాం. అండు కొర్రలు ఈ రోజు ఈ ఇడ్లీలో మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము, అండు కొర్రల యొక్క గుణగణాలు ఏంటి, విలువలు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, పొట్టకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకు అండు కొర్రలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి అండు కొర్రలు చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా గ్యాస్, ఇండైజెషన్, తర్వాత ఉబ్బరము, అంటే ఇటువంటి పొట్టకి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మనకు అండు కొర్రల ద్వారా చాలా మంచి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ B6 అలాగే విటమిన్ B3 అనే కాంపోనెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే బరువు తగ్గడానికి కూడా మీరు ఎదురు చూస్తున్నట్టయితే మనకు చక్కగా అండు కొర్రలతో రకరకాల వంటలు చేసుకుంటే అండు కొర్రలు చక్కగా మనకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఈరోజు మనం ఇందులో మెంతులు, ఇక మెంతుల గురించి అందరికీ తెలుసు. షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి మనకు నానబెట్టిన మెంతుల్ని మర్నాడు పొద్దున మెంతి నీళ్ళు తాగమని చెప్తూ ఉంటారు, మెంతి పొడి తినమని చెప్తూ ఉంటారు. సో ఈ వంట ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక మినపప్పు అంటారా, చక్కటి ప్రోటీన్, చక్కటి ఎనర్జీ. ఇక పిల్లలకు మినపప్పు అనేది చాలా చాలా అవసరం. ఇలా ఈ మూడింటిని కలిపి చిన్న డిఫరెంట్ ప్రాసెస్లో, అంటే కారం ఇడ్లీ అన్నాం కదా, కారం ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి అండు కొర్రలు, ఇది మనకు చక్కగా బయట దొరుకుతాయండి. ఇదేదో కొత్తది, దొరకనిది, రేరు ఇటువంటివి ఏమీ లేదు. ఆ తర్వాత దీనికి సరిపడా మినప్పప్పు, నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, అలాగే నానబెట్టుకున్న మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, అంతే. ముందుగా దీన్ని చక్కగా ఒక ఇడ్లీ పిండిలాగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత అసలు దీంట్లో కారం ఇడ్లీ అన్నాం కదా, అసలు కారం ఎలా తయారు చేయాలి అవన్నీ గురించి చెప్పేస్తాను. ఓకే, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి రెడీ చేసేసాను. అంటే ఇందులో మనకు వాటర్ అది కూడా మిక్స్ చేసుకోవచ్చండి. ఇంకా నేనేం మిక్స్ చేయలేదు, కేవలం నీళ్లు చాలా తక్కువ పోసి చక్కగా రుబ్బేశాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఆవిరి పాత్ర రెడీగా ఉంది, అలాగే ఇడ్లీ ప్లేట్ కూడా ఉంది. ఇందులో ముందుగా కాస్త నీళ్లు పోసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ నీళ్లు వేడయ్యే లోపు మనం చక్కగా ఈ పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో. ఇలా కన్సిస్టెన్సీలో ఉందండి. సో మనం చెక్ చేసుకోవచ్చు ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుంది ఏంటి అని. ఇంకొక స్పూన్ ఏమైనా అవసరం పడుతుందేమో అనిపిస్తుంది. ఎస్, అంతే. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. సో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కాబట్టి కాస్త ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మన పిండి రెడీగా ఉందండి. అలాగే ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి కాస్త నెయ్యి రాసేసుకుందాం. నెయ్యి రాసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం.
ఇలా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో ఈ ఆవిరి పాత్రలో చక్కగా మనం ప్లేట్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఒక 5 నుంచి 8 నిమిషాలు దీనికి టైం పడుతుంది. అయితే మరి ఇంతవరకు ఏంటి మృదుల మనకి కారం ఇడ్లీ అనేది కానీ కారం గురించి ఎక్కడ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఇటువైపు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఒక పొడి తయారు చేసుకుంటున్నాం, కారం పొడి. ఓకేనా? నార్మల్గా కారం అంటే మీరు ఎర్రకారం అనుకోకండి, దీనికంటూ మనం ఒక కారం తయారు చేసుకోబోతున్నాం. ఆ కారం ఎలా తయారు చేసుకుంటున్నాము అంటే నార్మల్గా మనము కూర పొడిలో వాడేటువంటి పదార్థాలే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వాడతాము. ఒక్కసారి చూడండి. కొంచెం కందిపప్పు డ్రైగానే అండి, ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఒక్కసారి వేయించేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అంటే కారం పొడి తయారు చేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. సాధారణంగా ఇడ్లీ కారం పొడి అని మనకు బయట దొరుకుతుంది, ఎక్కువగా ఇంట్లో అదే వాడుతూ ఉంటాం. అలా కాకుండా మీరు హాయిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అన్నమాట. ఆ తర్వాత మిరియాలు. సో మిరియాలు కొంచెం కారంగా ఉండాలి, ఇడ్లీ కారం పొడి ఎప్పుడు కాస్త కారంగానే ఉండాలి కాబట్టి కొంచెం మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ధనియాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ సమపాళాల్లో వేసానండి. ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకొని కొంచెం మనకు మంచి స్మెల్ వచ్చిన తర్వాత చక్కగా దీన్ని కూడా మనం పొడిగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుంది. అంటే మిరియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ధనియాలు, మిరియాలు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. అయితే ఒక్క 5 నిమిషాలు మనం చూస్తే గనక ఈ ఇడ్లీ కూడా చక్కగా ఆవిరి పాత్రలో చక్కగా ఉడుకుతోంది, అది కూడా అయిపోతుంది. అండ్ ఈలోపు నేను చక్కగా ఇది ఒక 2 నిమిషాలు చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తా. మనకి ఇటువైపు ఇడ్లీ అయిపోతుంది, ఇటువైపు మన కారం కూడా అయిపోతుంది. కాబట్టి చివరిగా సర్వింగ్ చేసుకోవడమే. మనం చక్కగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టేసుకున్నాము, ఇది అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. మరోవైపు చెప్పాను కదా నేను పొడి రెడీ చేసుకుంటా అని చెప్పి, ఇలా పొడి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఈ కారం పొడి ఏదైతే ఉందో దీంట్లో మనం కాస్త ఆమ్చూర్ పొడిని మిక్స్ చేద్దాం. చక్కగా కాస్త ఆమ్చూర్ పొడి, కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇడ్లీలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా మనం కొంచెం చూసి వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆమ్చూర్ పొడి, ఉప్పు లాస్ట్లో మనం మిక్స్ చేసుకున్నాం. అయితే ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మనం రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. అయితే ఇప్పుడు ఒక చిన్న పని ఉందన్నమాట మనకి. ఏంటంటే ఈ ఇడ్లీల మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టుకుందాం. పెట్టుకొని దాంట్లో ముందుగా కాస్త నెయ్యి వేసుకుందాం. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసినటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పైన నుంచి స్ప్రెడ్ చేసుకుందాం. హోటల్ స్టైల్లో కనిపిస్తుంది కదండి. అంటే చక్కగా, అంటే మనకి ఇడ్లీలు మనం బయట ఆర్డర్ చేసినప్పుడు కారం ఇడ్లీ, ఘీ కారం ఇడ్లీ ఇలా ఆర్డర్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. సో పైన నుంచి కూడా కాస్త పొడిని మనం అలా చల్లుకోవచ్చు. ఇంక ఇది మన కారానికి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చూసుకొని చేసుకోవాలి.
పైన నుంచి కూడా చక్కగా కాస్త నెయ్యి అలా వేసుకోవచ్చు. అయిపోయింది. అంటే హోటల్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా అండుకుర్రల కారం ఇడ్లీ రెడీ అయిపోయింది. కారం పొడి, నెయ్యి, ఇడ్లీలు, ఇదండి. ఇప్పటికీ మీకు అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు కారం ఇడ్లీ నేను ఎలా తయారు చేశాను అని చెప్పి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల కారం ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అండుకొర్రలు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న మెంతులు వేసి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి కాస్త ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసి సిద్ధం చేసుకున్న అండుకొర్రల పిండిని ఇడ్లీలాగా వేసుకుని కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కందిపప్పు, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. తర్వాత అందులో ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఇడ్లీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీలకు మధ్యలో రంధ్రం పెట్టి అందులో కాస్త నెయ్యి వేసి కారం పొడిని కూడా వేసి సర్వ్ చేసుకుంటే అండుకొర్రల కారం ఇడ్లీ రెడీ.